శరీరంలోకి ప్రవేశించటం మన వంతు, అక్కడి నుంచి నిర్గమించడం స్వామి సంకల్పం. మన సంకల్పం లేదనుకున్నాం. అలాగే లంకలోకి వెళ్ళటం సీతమ్మ పని, తిరిగి రావటం ఆమె పని కాదు, రాముడి పని. అందుకే స్వామి ప్రయత్నం మొదలుపెట్టి ఋష్యమూకం వరకు స్వామి వేంచేసి సుగ్రీవుడితో స్నేహము చేసుకొని హనుమంతుణ్ణి ముందు పంపించాడు. సంసారంలోకి శరీరంలోకి వచ్చినటువంటి జీవుణ్ణి స్వామి తన దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అంటే ప్రత్యక్షంగా తాను రాడు, ముందు ఆచార్యుణ్ణి గురువు గారిని పంపుతారు. ఆచార్యుడు వెళ్ళి విషయాన్ని తెలుసుకొని పరమాత్మకు తెలియజేస్తే అప్పుడు స్వామి వస్తాడు. అది కదా విధానం. అందుకే హనుమంతుణ్ణి ఆచార్య రూపముగా చెప్తాం. అలాంటి పరమ భక్తాగ్రేసరుడు మన హనుమంతుడు. ఆచార్యుడిగా లంకలోకి ప్రవేశించి అడుగడుగున అణువణువున వెతికాడు. చతురంగుళ మాత్రోపి నావకాశస్థ విద్యతే అంటాడు. అంత పెద్ద లంకలో హనుమంతుడు వెతకని చోటు 4 అంగుళాల ప్రదేశం కూడా లేదట. అంటే వెతకని చోటంటూ లేదు, చూడని చోటంటూ లేదు. అన్నీ చూచాడు ఆచార్యుడు. కాబట్టి మన హనుమంతుడు తాను చూస్తూ మనకు ఎన్నో అద్భుతమైన అమూల్యమైన ఉపదేశాలు ఇచ్చాడు, సందేశాలు ఇచ్చాడు, ఆదేశాలు ఇచ్చాడు. ఉపదేశం ఏమిటి అంటే మనోహ్యతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. ఇది ఉపదేశం, హనుమంతుడు చేసిన ఉపదేశం ఇది. అన్ని ఇంద్రియములు ప్రవర్తించాలంటే ప్రధానమైన కారణం మనస్సు. మనస్సు సక్రమంగా ఉంటే ఇంద్రియములు ఎక్కడికి పోయినా ఏమి చేసినా అడ్డదారి వెళ్లకుండా మనస్సే ఆపగలదు. కన్ను చూడాలంటే, చెవి వినాలంటే, నాసిక వాసన చూడాలంటే, నాలుక రుచి చూడాలి అంటే వాటి వెనక మనస్సు ఉండాలి. మనస్సు లేనినాడు చూచినది తెలియదు, విన్నది తెలియదు, తిన్నది తెలియదు. అందుకే గీతాచార్యుడు అంటాడు, ఇంద్రియాణాంభిచరతాం యన్ మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయు నావమివాంపసి. ఇంద్రియములు సంచరిస్తూ ఉన్నప్పుడు మనస్సు ఏ ఇంద్రియం వెనక సంచరిస్తే అక్కడే లగ్నం అవుతుంది. ఒకేసారి చూస్తుంటాం, వింటుంటాం, తింటుంటాం, తాకుతుంటాం, కానీ మనం అన్నీ గ్రహించలేం. అబ్బా ఇది చాలా బాగుందండి అంటాం. మరి అప్పుడు వచ్చిన మాట ఏమోనండి వినలేదు, దృష్టి పెట్టలేదు. దృష్టి అంటే మనస్సు పెట్టలేదు. ఇంద్రియములు ప్రవర్తిస్తున్నప్పుడు ఏ ఇంద్రియం వెనక మనస్సు ఉంటుందో అది ఆ విషయాన్ని గ్రహిస్తుంది. తక్కిన ఇంద్రియాలున్నా గ్రహించలేదు అనే శాస్త్రం. అందుకే సకల ఇంద్రియ ప్రవృత్తికి మూలం మనస్సు. హనుమంతుని బాధ ఏమిటంటే సీతమ్మను వెతకాలి, ఆమె స్త్రీ, మరి స్త్రీలలో వెతకాలి, అది రాత్రిపూట వెతకాలి. అందరూ పడుకొని ఉన్నారు. పడుకొని ఉన్న స్త్రీలను రాత్రిపూట చూడటం తప్పు కదా. నేను ధర్మం తప్పానా అనుకొని చూడటం తప్పు కాదు, అక్కడ మనస్సు లగ్నం కావటం తప్పు. నా మనస్సు అక్కడ లేదు.
శుభాశుభ అవస్థాసు సత్యమే సువ్యవస్థితం. అన్ని సమయాలలో నా మనస్సు సుస్థిరంగా ఉంది. సీతమ్మే కావాలి, ఆమెనే చూడాలి, ఆమె ఎక్కడుందో వెతకాలి, ఆ వార్త మా రామునికి చెప్పాలి. ఈ లక్ష్యం తప్ప నా మనస్సులో మరొకటి ఏదీ లేనప్పుడు ఎన్ని చూస్తే మాత్రం నష్టమేంటి? అసలు చూచినట్టు తెలిస్తే కదా. ఇది మనకు హనుమంతుడు చేసిన ఉపదేశం. మీరు ఏ పని చేస్తున్నా మనస్సును చక్కబెట్టుకోండి, మనస్సును స్థిరం చేసుకోండి, మనస్సు మంచి వైపు పయనింపచేయండి, మంచి సంకల్పాన్ని మనస్సుకు కలిగించండి. అప్పుడు ఇంద్రియములు మనం చెప్పినట్టు వింటాయి, మన దారిలో ఉంటాయి. మనకు ఎలాంటి అధర్మ భయమూ ఉండదు. ఇది హనుమంతుడు చెప్పినటువంటి అందించినటువంటి ఉపదేశము అంటాం. ఈ స్వామి సీతమ్మను చూసినప్పుడు కూడా, చూడాలి అనుకున్నప్పుడు, మరి కాస్త ముందుకు వెళ్ళినప్పుడు, ఎంత వెతికినా సీతమ్మ లభించనప్పుడు, దర్శించనప్పుడు, కనపడకుండా ఉన్న సమయంలో నిరుత్సాహపడతాడు. సంపాతి వచ్చాడు, చెప్పాడు, లంకలో సీతమ్మ ఉంది, మరి తప్పకుండా అక్కడే ఉంది, మీరు వెళ్ళండి అని చెప్పాడు. నేను లంకకు వచ్చాను, చూచాను, వెతికాను, అన్నీ వెతికాను, ఎక్కడా కనపడలేదు. మరి సంపాతి మాట నిజమా అబద్ధమా? లేక నిరాశకు గురి అయినటువంటి సీతమ్మ మరేదైనా చేసుకుందా, ప్రాణాలు విడిచిందా? ఒకవే అదే నిజమైతే నేను ఇక్కడి నుంచి మళ్ళీ రాముని దగ్గరికి వెళ్ళి సీతమ్మను చూడలేదు అని చెప్పితే పరిస్థితి ఏమిటి? నేనేం కావాలి? వానరులేం కావాలి? సుగ్రీవుడేం కావాలి? మరి మన రామచంద్రుడు ఏం కావాలి? లక్ష్మణస్వామి ఏం కావాలి? ఇక్ష్వాకు వంశం ఏం కావాలి? ఇంత ఆలోచించాడు హనుమంతుడు. అంత దూరము వెళ్ళాడు. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, కావాలంటే ప్రాయోపవేశం చేస్తాను. ఇక్కడ పండితులు, వేద పండితులు, ద్రావిడ వేద పండితులు స్వామి ముందు బారులు తీరి నిలబడ్డారు. వారి ముందు గజరాజు మనకు దర్శనమిస్తున్నాడు. లలిత ఊర్ధ్వపుండ్రమని లలాటంలో ఊర్ధ్వపుండాన్ని ధరించి గజరాజులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు, 4 గజములు స్వామి ముందు నడుస్తూ ఉన్నాయి. రాజ లాంఛనమని మనం చెప్పి ఉన్నాం కదా. గజములు, అశ్వములు, రథములు, పదాతులు, చతురంగ బలం అంటాం. ఆ బలంతో మహానుభావుడు ఊరేగుతూ ఉన్నాడు. అశేష భక్తజన సందోహం స్వామి ముందు ఉన్నారు. ఆనాడు రాముని వెంట ఎంత వానర సైన్యం ఉన్నదో మనం చూడలేకపోయాం. కానీ ఈనాడు మన రాముని ముందర, మన కోనేటి రాయని ముందర, మన ఏడుకొండల స్వామి ముందర ఎంత సందోహం ఉందండి భక్తజనం. వీరిని చూస్తే మరి వారు గుర్తొస్తారు, వారిని చూస్తే వీరు మనకు గుర్తొస్తారు. ఒకవేళ వారే ఈ రూపంలో వచ్చారేమో. ఆనాటి వానరులే, వానర సైన్యమే స్వామి భక్తులే ఈనాడు ఇక్కడ మన స్వామి భక్తులుగా కొలువు తీరారేమో, స్వామిని సేవిస్తున్నారో ఏమో. ఎంతటి ఆనందమయమైన భావనగా మనం చెప్పుకుంటున్నాం. ఈ రీతిలో కొంచెం దిగులు పడి హనుమంతుడు ప్రాయోపవేశం చేస్తాను అనుకొని అనిర్వేద శ్రియో మూలం అనుర్వేద పరస్య
అని మరొక సందేశం స్వామికి నీరాజనాన్ని అందిస్తున్నారు అర్చక స్వాములు. మళ్ళీ భక్తులు అందిస్తే దాన్ని స్వామికి అందిస్తున్నారు. మళ్ళీ ఎవరు ఏ భక్తులు అందించారో దాన్ని వారికి మళ్ళీ అందిస్తున్నారు. నీరాజన పరంపర ఇది భక్తుల హృదయ అంజలి పరంపర. హృదయాంజలులే నీరాజనాలుగా స్వామికి సేవలు అందిస్తున్నాయి. అనంత కోటి భక్తజన సందోహం, వారి హృదయ సందోహాలు నీరాజన పరంపరగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ రీతిలో స్వామి హనుమంతుడు మనకు సందేశం అందించాడు. అనిర్వేదః సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఉత్సాహమే అన్ని పనులు చేయిస్తుంది, నిరుత్సాహం అన్ని పనులను చెడగొడుతుంది. నిర్వేదం అంటే నిరుత్సాహం, నిరాశ అంటాము మనం. నిస్పృహ, నిస్పృహ నిరాశ అయ్యే కార్యాన్ని కూడా చెడగొడుతుంది. అదే ఉత్సాహం కాని పని కూడా నెరవేరుస్తుంది. సర్వార్థేషు ప్రవర్తక అంటాడు. అన్ని విషయాలను ప్రవర్తింపచేసేది ఉత్సాహమే. నిత్యం ఉత్సాహయుక్తాశ్చ పురుషాః అని చెప్తారు. ఉత్సాహం ఉన్నటువంటి పురుషుడే కార్యక్రమాలు సాధిస్తారు. ఇది స్వామి యొక్క సందేశం. హనుమంతుని ఉపదేశం విన్నాం, హనుమంతుని సందేశాన్ని విన్నాం. మరి హనుమంతుడు మనకిచ్చేటువంటి ఆదేశం ఏమిటి? ఒకసారి దాన్ని కూడా గమనించాలి. సముద్రాన్ని దాటటానికి పర్వతాన్ని అధిరోహించి వెళ్ళేరే ముందు ఓ మాట అంటాడు. యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలిత. అంటే రాముడు విడిచిన బాణంలాగా నేను లంకకు వెళ్తాను. లంకలో సీతమ్మ కనపడకుంటే అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం. ఇదే వేగంతో స్వర్గానికి వెళ్తాను. అక్కడ దొరకకుంటే మళ్ళీ లంకకు వెళ్తాను. లంకలో సీతమ్మ దొరకకుంటే లంకనే పట్టుకొని రావణి ముందర పెడతాను. సపర్వత వనోద్దేశాం సాట్ట ప్రాకార తోరణాం లంకామిమాం ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణాం అంటాడు. రావణాసురునితో పాటు ఉన్న లంకను పెకిలించి మరి తీసుకొని వచ్చి రాముని ముందర పెడతాను. ఆయన సర్వదా కృతకార్యోహమేష్యామి సహసీతయా. పని పూర్తి చేసుకునే వస్తాను, పని చేసుకోకుండా రాను అన్నాడు. రాముడు విడిచిన బాణంలాగా వెళతాను అన్నాడు. ఆ సమయానికి ఏదో ఒకటి మాట్లాడి తప్పించుకోవటం కాదు, మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చగలిగిన వాడే, మాట నిలుపుకున్నవాడే, మాటను పాటించిన వాడే నిజమైన మనిషి అంటాడు మన హనుమంతుడు. సముద్రం మీద పయనిస్తుంటే మైనాకుడు దర్శనమిచ్చి, నా మీద విశ్రాంతి తీసుకోవయ్యా, మంచి కమ్మని నీరుంది, చక్కని పనులున్నాయి, నీవు నాకు కావలసిన వాడవు, మీ నాన్న నాకు మిత్రుడు, నేను మీ నాన్నతో రక్షింపబడ్డాను అంటే ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం త్వరతే కార్యకారోమే అహస్యాపి అతివర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్త నస్థాతవ్యమిహాంతరే అన్నాడు. నైనా సంతోషించాను, ఆతిథ్యం తీసుకున్నట్టే భావించు, పొద్దుపోతూ ఉంది, త్వరగా వెళ్ళాలి. నేను మధ్యన ఆగనని ప్రతిజ్ఞ చేశాను, ఆ ప్రతిజ్ఞ తప్పను అంటాడు.
ప్రతిజ్ఞ ఎక్కడ చేశాడు హనుమంతుడు రాగనని? ఇక్కడ వేద పండితులు తమ వేద కోషను వినిపిస్తూ ఉన్నారు. అక్కడ భక్తులు నాట్య విన్యాసాలను దర్శింపచేస్తూ ఉన్నారు. పరమాత్మను దర్శించాలి. పరమాత్మ మెడలోని సహస్ర నామ అంకితమైనటువంటి హారమును దర్శించాలి. అవి మనం చూడటానికి కాసుల పేరులాగా కంఠాభరణంలా కనపడతాయి. నిజంగా పరమాత్మకు అలంకారం ఏమిటి? మనము తెచ్చే కోటి 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 సువర్ణములు కావు, కోటి కోటి ఆభరణాలు కావు, కోటి కోటి వెలరైనటువంటి ఇతర రత్నములు వజ్రములు మణులు మాణిక్యములు కావు. నోరారా స్వామి నామాన్ని పలికితే అది ఆయనకు ఆభరణం. ఆభరణం అంటే ఏమిటి? అలంకారం ఏం చేస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. అలంకారం ధరిస్తే ఆనందం కలుగుతుంది. నాకిన్ని అలంకారాలున్నాయా, నేనెంత బాగా ఉన్నాను, సంతోషాన్ని కలిగించేది కదా ఆభరణము, ప్రసన్నతను కూర్చేది కదా అలంకారము. నిజంగా స్వామి దేనికి ప్రీతి చెందుతాడు? భక్తి ప్రీత జనార్దన అని శాస్త్రం. పరమాత్మ భక్తికి సంతోషిస్తాడు, నామ సంకీర్తనకు సంతోషిస్తాడు. ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అని గోవింద నామాలు చేస్తే అవన్నీ ఆయన కంఠహారాలే, అవన్నీ ఆయన సువర్ణహారాలే. ఆ నామాలను వింటూ ఆ గజములు ఆనందంతో తమ చెవులను కర్ణములను ఊపుతున్నాయి. చూశారా? చమత్కారం ఏమిటంటే గజములు ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా చూడండి, ఏవి కదిలినా కదలకున్నా చెవులు తప్పకుండా కదులుతుంటాయి. మనస్సును ఒక కవి ఏనుగు చెవుల లాంటివి అంటాడు. అంటే నిరంతరము చంచలము. ఒక్క క్షణము కూడా ఏనుగు చెవులు కదలకుండా ఉండవు. అవి ఎందుకలా ఊగుతున్నాయి, ఎందుకలా కదలాడుతున్నాయి అంటే పద్మపురాణంలో వ్యాసుడు చెప్తాడు, శృణ్వన్ శృణ్వన్ హరేహే నామ, పరమాత్మ నామాన్ని వింటూ వింటూ డోలాయితౌ కర్ణౌ, చెవులు ఊయలలు చేస్తున్నాయి ఆనందంతో. నా స్వామి నామాన్ని ఇంతమంది కీర్తిస్తున్నారా, ఇంతమంది భజన చేస్తున్నారా, ఇంతమంది సంకీర్తన చేస్తున్నారా మా స్వామిని? మా స్వామికి ఇన్ని నామాలున్నాయా? అనంత నామాలను వింటున్న గజరాజములు నామములు వినటం వల్ల కలిగిన ఆనందంతో అలా చెవులు ఆనందంగా ఊపుతున్నాయి. చాంచల్యాన్ని చెప్పటానికి కాదు. ఇక్కడ గమనించండి, వృషభరాజం కనులు మూసుకొని మరీ ఉంది. ఎందుకు కనులు మూస్తున్నది అంటే, నేను పరమాత్మను తప్ప ఈ పాడు ప్రపంచాన్ని చూడను, నాకెందుకు ఈ ప్రపంచం, ఈ మానవులు నాకెందుకు, పరమాత్మ కావాలి. పరమాత్మ కనబడితే చూస్తాను, పరమాత్మ భక్తులు కనబడితే చూస్తాను, కానివారు కనబడితే, లేనివారు కనబడితే నేను చూడను అని ప్రతిజ్ఞ చేయటానిక అన్నట్టు వృషభరాజు తన కన్నులు మూసుకొని, అంటే ధ్యాన నిమీడిత నేత్రులు అంటాం, ధ్యానముతో కన్నులు మూసుకున్నారు. ఆ పరమాత్మను సేవించటాన్ని మనం చెప్పుకున్నాం. సూర్యచంద్రులు ఛత్రములుగా వచ్చారని, ఆదిశ ఛత్రములుగా వచ్చారని. మకర తోరణం ఆనాడు గజేంద్రుణ్ణి బాధించిన మకరం, గజేంద్రుడు మొరబెట్టుకుంటే వచ్చిన స్వామి ఆ మకరాన్ని సంహరిస్తే, స్వామి నేను వెడతాను కానీ నేనెప్పుడూ నీతోటే ఉండాలయ్యా, అంతేకాదు అందరూ నీకంటే ముందు నన్నే చూడాలి, అది నీతో పాటు చూడాలి, నీ వెంటనే ఉండాలి, నాకు ఈ చిన్న వరమియ్యవయ్యా అని మకరం అడిగితే తథాస్తు అన్నాడు. ఆ మకరాన్ని
తన తోరణంగా ధరించాడు. అందుకే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా స్వామి కంటే ముందు స్వామి మకర తోరణాన్ని చూస్తాం. వాహనం మీద కావచ్చు, మూలవరులు కావచ్చు, ఉత్సవ విగ్రహాలు కావచ్చు, సేవ మీద కావచ్చు, మకర తోరణం లేకుండా స్వామి మనకు దర్శనమివ్వడు. కారణం పరమాత్మ మకరికిచ్చినటువంటి వరం. ఇందులో మనకు ఒక అద్భుతమైన సందేశము ఉంది. ఏ రకంగా భక్తులను ఆశ్రయించినా మనకు కోరికలు నెరవేరుతాయి, ముక్తి లభిస్తుంది. పరమాత్మ భక్తుడైన గజేంద్రుణ్ణి బాధించటానికి వచ్చాడు మకరి. అయితే అదృష్టం కాళ్ళు పట్టుకున్నాడు, ఏనుగు కాలు పట్టుకున్నాడు. తెలియకుండానే పరమాత్మ భక్తుల పాదాన్ని పట్టుకున్నాడు. ఆచార్య పాదాన్ని ఆశ్రయిస్తే పరమాత్మ కృపకాక మరే ఉంటుందండి. బాధించడానికి పట్టుకున్న కాళ్లే పట్టుకున్నాడు కదా, ఆ కాళ్ళు కూడా పరమాత్మ భక్తులవి కదా. అందువల్ల స్వామి భక్తుడైన గజేంద్రుని పాదము పట్టుకున్న మకరం నిరంతరం పరమాత్మ వెంట ఉండే ఒక మహాభాగ్యాన్ని పొందింది. వాహనాలు మారుతాయి, మకర తోరణం మారదు. ఎన్ని వాహనాలు మార్చండి, గజము కావచ్చు, అశ్వము కావచ్చు, ఆదిశేషుడు కావచ్చు, గరుడు, హనుమంతుడు, ముత్యాల పందిరి, సూర్యప్రభ, చంద్రప్రభ, ఎన్ని వాహనాలు మార్చండి, మకర తోరణం మారదు. అది ఉంటేనే పరమాత్మను మనం చూస్తాం, దాన్ని చూస్తేనే పరమాత్మను మనం చూస్తాం. అంటే ఎంత అదృష్టవంతుడండి ఆ మకరం. చేసిన పుణ్యమేమిటి? భక్తుని పాదాలు పట్టుకున్నాడు. అయితే బాధించటానికి పట్టుకున్నాడు, అయినా పాదం పట్టుకున్నాడు కాబట్టి సాధించగలిగాడు. అందుకే భారవి అంటాడు, వరం విరోధోపి సమం మహాత్మభి అని. చెడ్డవారితో స్నేహం కంటే మంచివారితో వైరమైనా మంచిదే. విరోధం పెట్టుకున్న మంచివారితోటి మనం తరిస్తాం. ఎలాగంటే దుర్యోధనుడు ధర్మరాజుతో విరోధం పెట్టుకొని వారిని అరణ్యానికి పంపి మళ్ళీ ధర్మరాజు వస్తే రాజ్యాన్ని ఆశించకుండా, ప్రజలు ధర్మరాజును కోరకుండా చెయ్యాలని ధర్మబద్ధంగా ప్రజా పరిపాలన చేశాడు. ధర్మరాజు కంటే బాగా పరిపాలించాడు, న్యాయంగా పరిపాలించాడు, ధర్మంగా పరిపాలించాడు, ప్రేమగా పరిపాలించాడు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలించాడు. అయినా ప్రజలు ఆయన కోరుకోలేదు. కారణం ఎందుకు అంటే ఉద్దేశ్యం మంచిది కాదు, ధర్మరాజుకు రాజ్యాన్ని ఇవ్వవద్దు అని. ఈ రీతిలో విరోధం పెట్టుకున్నా మంచివారితో మేలే జరుగుతుందని మకరము మనకు చెప్పినది. హనుమంతుణ్ణి సేవించినందువల్ల లంక కూడా తరించినది, మైనాకుడు తరించాడు, అలాగే సురస తరించినది, సింహిక తరించినది. ఈ రీతిలో హనుమంతుని వైభవం ఎన్ని నాళ్ళు, ఎన్ని ఏళ్ళు, ఎన్ని జన్మలు స్మరించినా తరగని వైభవం. అంతటి పరమ భక్తాగ్రేసరుడు మనకు ఈనాడు రాముణ్ణి మన దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆ రామచంద్రుణ్ణి, హనుమంతుణ్ణి చూచిన అశేష భక్తజన వాహిని మనమందరము ధన్యులము, ధన్యులము, ధన్యులము. నమో వెంకటేశ, నమః శ్రీనివాస. సాకారము
దర్శించారుగా శ్రీరామచంద్రుడిగా కనువిందు చేస్తున్న శ్రీ వెంకటేశ్వరుడి చిద్విలాస రూపాన్ని. ఆ 7 కొండలవాడి అనుగ్రహం అనునిత్యం మనందరిపై ఉండుగాక. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయం సంధ్యవేళ శ్రీనివాసుడు స్వర్ణరథంపై ఊరేగనున్నాడు. ఆ దివ్య వైభవాన్ని సాయంత్రం 5 గంటల నుంచి భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తరించండి. ఓం నమో శ్రీనివాసాయ. గోవింద 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 గోవింద